హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఆర్ఆర్బి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకా దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇంకా ఆ వీడియో గురించి చూసే ముందర ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఆర్ఆర్బి నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ట్రైన్ డ్రైవర్ కిందండి అసిస్టెంట్స్ పడ్డాయి. సో ఇవి మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 5,696 పోస్టులు అండి మొత్తం. అంటే ఆల్మోస్ట్ దాదాపుగా 5,700 పోస్టులు పడ్డాయి. సో ఇది అప్లై చేసుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 20వ తారీఖు, అంటే ఈరోజు నుంచి. నేను ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే ఇంకా వాడు సర్వర్ ఓపెన్ చేయలేదు. మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ రిలీజ్ అవ్వచ్చు. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 21/2024, అంటే ఈరోజే. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19, అంటే ఓన్లీ నెల రోజులు మాత్రమే ఉందండి. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, రష్ పెరిగిపోతుంది కాబట్టి అప్పటికి సర్వర్ రాకపోవచ్చు. సో త్వరగా చేసుకోండి. ఇంకపోతే మనం ఏమన్నా తప్పులు చేస్తే మోడిఫికేషన్స్ చేసుకోవడానికి ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 29 వరకు, అంటే మనకు ఒక 10 days మనకి ఒక గ్యాప్ అయితే ఇచ్చాడు మోడిఫికేషన్ చేసుకోవడానికి. అయితే దీంట్లో కూడా ఏంటంటే మనం ఫస్ట్ స్టేజ్లో అంటే క్రియేట్ అకౌంట్లో మన ఒరిజినల్ నేమ్స్, తర్వాత ఆర్ఆర్బి సెలెక్షన్ చేసుకున్న ఆర్ఆర్బి సెక్టార్ని మాత్రం మార్చడానికి ఉండదు. సో అవి మిగతా ఏమన్నా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు. అయితే ఫ్రీగా మాత్రం కాదండి, ప్రతి మోడిఫికేషన్కి 250 రూపాయలు చొప్పున మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా పోస్ట్ వచ్చేసి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, నథింగ్ బట్ ఏంటంటే ట్రైన్ డ్రైవర్. ఇది పోస్ట్ వచ్చేసి మనకి 5,696 పోస్టులు అండి. ఇంకా ఏజ్ వచ్చేసి మనకి 18 to 30, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉండొచ్చు. దీంతోపాటు దీనికి మనకి ఎలాగో రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీలకైతేనేమో 5 years, బీసీలకైతేనేమో 3 years, అలాగే ఇంకా మిగతా క్రైటీరియాస్ కూడా ఉన్నాయి. ఇంకపోతే దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 19,900 రూపాయలు, అంటే దాదాపుగా 20,000 రూపాయలు మనకి ఇది స్టార్టింగ్ శాలరీలో ఉందండి. ఇంకపోతే దీనికి సంబంధించిన ఇంకా ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ట్రాన్స్జెండర్స్, ఫీమేల్స్, మైనారిటీసు, తర్వాత ఈబీసీ వాళ్ళకి 250 రూపాయలు గాను, మిగిలిన అభ్యర్థులకు 500 రూపాయలు ఫీజుగా అయితే నిర్ణయం చేయడం జరిగింది. ఇంకపోతే ఒక ఇంపార్టెంట్ నోట్స్ అయితే దీనిపైన రిలీజ్ చేశారు. ఇంకా దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం ఓన్లీ ఒక్క అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. వేరు సెక్టార్లకి వేరు అప్లికేషన్లు చేస్తే మాత్రం మీరు డిస్క్వాలిఫై అయిపోయి డీబార్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఓన్లీ ఒక అప్లికేషన్ ఒక సెక్టార్ నుంచి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే ఈ ఏఎల్పి ఎగ్జామ్ అయితే ఉందో మొత్తం ఇది 5 స్టేజుల్లో ఉంటుందండి. మొత్తం అంతా కూడా ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్సే ఉంటాయి. దీంట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి నెగిటివ్ మార్కింగ్కి 1/3 మార్క్స్ అయితే తీసేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకపోతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ట్రైనింగ్లో స్టైఫండ్ కూడా ఇస్తారండి. ఇంకా దీంతోపాటు మనకి ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మనకి 5 to 10 years వరకు వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడే ఉంటుందండి. అక్కడ 5 to 10 years అక్కడే చేయాలి. ఈ లోపల ట్రాన్స్ఫర్స్ అయితే కుదరవు. ఇంకపోతే దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ, 10th+ ఐటీఐ ఉండాలి. ఐటీఐలో కూడా దీంట్లో మనకి కొన్ని స్పెసిఫిక్గా కొన్ని సబ్జెక్ట్స్ని అయితే మనకు మెన్షన్ చేశారు. అవేంటో ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. ఐటీఐలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రికల్, తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మెన్, తర్వాత ఆర్మేచర్ అండ్ కాయిల్ వెండర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అండి. ఇది ఎలక్ట్రికల్ నుంచి. ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలక్ట్రానిక్ మెకానిక్, తర్వాత మెకానిక్ టీవీ అండ్ రేడియో వాళ్ళకి అవకాశం ఉంది. తర్వాత మెకానికల్ నుంచి మనకి ఫిట్టరు, మెకానికల్ మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిక్ డీజిల్, టర్నరు, మెషినిస్టు, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, దాంతోపాటు హీట్ ఇంజను, తర్వాత మిల్ రైట్ లేదా మెయింటెనెన్స్ మెకానిక్లకు కూడా అవకాశం ఉంది.
తర్వాత ఆటోమొబైల్ నుంచి మనకి ఎక్సెప్ట్ ఫిట్టర్ అంటే మెకానిక్, మోటార్ వెహికల్, ట్రాక్టర్ మెకానిక్, డీజిల్, టర్నరు, మెషినిస్టు, రిఫ్రిజిరేటరు, హీట్ ఇంజన్, మిల్ రైట్ లేదా మెయింటెనెన్స్ మెకానిక్లకి అందరికీ కూడా మనకి అవకాశం ఉందండి. సో ఫ్రెండ్స్, ఇది ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్కి కానీ మనకి ఇది అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఫోన్లో మాత్రం అప్లై చేసుకోవద్దండి. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఫోన్లో మాత్రం అప్లై చేసుకోవద్దు. మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్స్ కానివ్వండి, నెట్ సెంటర్స్ కానివ్వండి, మీ సేవ సెంటర్స్ కానీ వెళ్ళి అప్లై చేసుకోండి. ఫోన్లో మాత్రం దయచేసి చేసుకోవద్దు. మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే, లేదంటే మీ డీటెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేయండి. నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో పంపించండి, నేను మీకు అయితే అప్లై చేసి అయితే పెట్టగలను. సో ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా దీనిపైన మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నేను దానికి కంపల్సరీగా నేను మీకు ఆన్సర్ అయితే ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.